హలో ఫ్రెండ్స్, చాలా మంది బెల్లీ ఫ్యాట్ తగ్గాలని చెప్పి బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన వర్కౌట్లు కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన వర్కౌట్లు చేసినంత మాత్రాన బెల్లీ ఫ్యాట్ అనేది అంత తొందరగా తగ్గదు. ఫ్యాట్ అనేది ఏంటంటే మన బాడీ అంతా ఆప్టిమైజ్ అయ్యి ఉంటుంది. సో మనం ఏదైనా వర్కౌట్లు చేస్తున్నామంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగే విధంగా మనం బర్న్ అయ్యే విధంగా మనం వర్కౌట్లు చేయాల్సి వస్తుంది. సో మనము వర్కౌట్లు చేసి ఫిజికల్ యాక్టివిటీస్ చేసి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడంతో పాటు దాంతోపాటు మనము పెర్ డే ఎన్ని క్యాలరీలు మనం సర్వ్ చేస్తున్నాము. ఒక హ్యూమన్ వచ్చేసి పెర్ డే అడల్ట్స్ వచ్చేసి 1300 నుంచి 1700 వరకు క్యాలరీలు అనేది వాళ్ళు సర్వింగ్ చేయొచ్చు. మనం ఎన్ని క్యాలరీలు సర్వింగ్ చేస్తున్నాము, ఎట్ ది సేమ్ టైం మనం పెర్ డే బ్రేక్ఫాస్ట్లో ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకుంటున్నాము, ఆఫ్టర్నూన్ లంచ్లో ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకుంటున్నాము, అదేవిధంగా నైట్ డిన్నర్లో మనం ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకుంటున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం తీసుకున్న క్యాలరీల ఫుడ్ ఎంత ఉంది, అదేవిధంగా మనము పెర్ డే వచ్చేసి ఎన్ని క్యాలరీల బర్న్ చేస్తున్నాం మనం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది నోట్ చేసుకొని కనుక మనము ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వర్కౌట్లు చేసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ బయట జంక్ ఫుడ్స్ కనుక మనం మానేసినామంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది అంత తొందరగా రాదు. సో దాని గురించి మనం పేషెన్స్ ఉండాలి. ఎంత మనం పేషెన్స్తో మనం వర్కౌట్లు చేస్తామో సక్సెస్ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది. కీప్ హెల్దీ, అందరు హెల్దీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. సో నా వీడియో వల్ల వేరే ఒక్కరికి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పేజ్ని ఫాలో కొట్టండి ఇలాంటి కంటెంట్ కోసం.